మెగా విజన్ న్యూస్ కు స్వాగతం. నేను సోను వెంకటేష్. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా అంతటా ఏకాదశి శోభ, భక్తులతో రద్దీగా మారిన ఆలయాలు, ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకున్న భక్తులు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి. రాష్ట్రంలో బాన్సువాడను ఆదర్శంగా నిలుపుతా. పూజల అనంతరం పోచారం. నేరాల నియంత్రణకు పోలీసుల కసరత్తు. రాకాసిపేట్ బెల్లాల్ రోడ్లో కార్డన్ సెర్చ్. పత్రాలు లేని 21 వాహనాలు సీజ్. ఏసీపీ. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ విశ్లేషణ. అవకతవకలపై పార్టీ ఆలోచిస్తోంది. కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి. మోటార్ చెడిపోయి వారం గడుస్తున్నా స్పందించని సిబ్బంది. నీటి కోసం ప్రజల తంటాలు, వృధాగా పోతున్న భగీరథ నీరు. జిల్లాలోని ఆలయాలన్నీ ముక్కోటి ఏకాదశి కొరకు ముస్తాబయ్యాయి. తెలంగాణ తిరుపతిగా భావించే బీర్కూరు వెంకటేశ్వర ఆలయంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపి వారిని ఆశీర్వదించారు. తెలంగాణ తిరుమల తిరుపతి ఆలయంలో మాజీ మంత్రి పోచారం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేస్తారు. ఉదయం నుండే ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. ముక్కోటి ఏకాదశులకు మూలం వైకుంఠ ఏకాదశి అని పేర్కొన్నారు. దక్షిణయానం నుండి ఉత్తరయానంలోకి సూర్యుడు ప్రవేశించిన రోజుగా భావిస్తారు. సంవత్సరంలో ఓమారు వచ్చే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా భక్తులు ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతున్న ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని మాజీ మంత్రి బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న పోచారం దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం వేద పండితులు పోచారం దంపతులను ఆశీర్వదించారు. ఏకాదశి వేడుకలతో ఆలయాలకు కొత్త శోభ సంతరించుకుంది. సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీరమణ గోవింద. ఇష్టకామ్యాపరిసిద్ధిరస్తు. అఖండ లక్ష్మీ కటాక్ష ప్రాప్తి వేళ కృపా కటాక్ష సిద్ధిరస్తు. జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ఒడ్డెన్న సూచించారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కళాశాలలో కొనసాగుతున్న పాఠ్యాంశాలు, ఇతర విషయాలను పరిశీలించారు. కళాశాల పరిస్థితులపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. పట్టణంలోని జూనియర్ కళాశాలలో అలాగే మధుమలాంచు కళాశాలను డిఐఈఓ ఒడ్డెన్న తనిఖీ చేశారు. పాత రికార్డులతో పాటు కళాశాలలోని సైన్స్ లైబ్రరీని పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉర్దూ మీడియం సిఈసి విభాగంలో ఉత్తీర్ణత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తీర్ణత శాతం పెరిగినప్పుడే కళాశాలకు మరియు అధ్యాపకులకు మంచి పేరొస్తుందని పేర్కొన్నారు. కళాశాల సందర్శన సమయంలో రికార్డులను పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో కళాశాలల ప్రిన్సిపల్తో పాటు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. आपका इंग्लिश में 2 बच्चे का क्या करते हैं आप? एग्जाम में बहुत गड़बड़ कर रहे हैं. आपका सही तरीका नहीं है. बहुत प्रॉब्लम्स है आपको.
అంధత్వ నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. గ్రామాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలను జరిపి వారికి అవసరమైన మందులు, అద్దాలను అందిస్తున్నారు. అవసరమైన వారికి ఆపరేషన్ కూడా జరిపిస్తున్నారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పంచాయతీ కార్యాలయంలో ప్రారంభించారు. 4 రోజుల పాటు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని హెచ్ఈఓ రాములు తెలిపారు. గ్రామంలో 1200 జనాభా ఉండగా రోజువారీగా 300 చొప్పున అందరికీ నేత్ర పరీక్షలు జరుపుతామని చెప్పారు. కంటి చూపు లోపాలున్న వారు ఈ శిబిరానికి వచ్చి పరీక్షలు జరిపించుకోవాలన్నారు. దూరం, దగ్గర చూపు, ఇతర కంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ శిబిరానికి వచ్చి పరీక్షలు జరిపించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించబడుతుందని చెప్పారు. మోతిబిందు, ఇతర సమస్యలున్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం కూడా జరుగుతుందన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎడిపల్లి మండలంలో పోచారం గ్రామంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ 1278 మంది ప్రజలు ఉండగా 4 రోజులు క్యాంపు నడుస్తుంది కాబట్టి గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్న లోకల్ లీడర్స్ వాళ్ళు సహకరించి ఈ కంటి వెలుగు చికిత్స చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు కోరుతున్నాం. అంతే భాగంగా ఇప్పటి వరకు మేము 11 గ్రామాలు పూర్తి చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మాకు సహకరించి, ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ, యువకులు కానీ మా అందరూ సహకరించి కంటి వెలుగును సద్వినియోగం చేసుకోగలరని చెప్పి ఈ గ్రామ ప్రజలు కోరుతున్నాను నేను. అంతే అందులో భాగంగానే ఇక్కడ నుంచి మేము అంబం కూడా వెళ్తాం. అంబం వెళ్ళి అంబంలో కూడా 5 క్యాంపులు జరుగుతాయి. అక్కడ గ్రామ ప్రజలు కూడా మేము సహకరించాలని కోరుతాం. కంటి అద్దాలు మా పిఎస్సీలకు రావడం జరిగింది. ఇప్పటి వరకు 200 కంటి అద్దాలు పంచడం జరిగింది. ఎక్కడ మైనస్ ఉన్నటువంటి అద్దాలకు మేము ఆర్డర్ పెడతాము. నేరాల నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిర్బంధ తనిఖీలు జరిపి సోదాలు చేస్తున్నారు. సరైన ధృవపత్రాలతో పాటు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పరిచయం లేని కొత్త వ్యక్తులకు ఇంటిని అద్దెకివ్వరాదని, అలా ఇచ్చే సందర్భంలో పలుమార్లు ఆలోచించాలని వారు సూచించారు. పట్టణంలోని రాకాసిపేట్, బెల్లాల్ రోడ్ ప్రాంతంలో ఏసీపీ రఘు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు జరిపారు. డివిజన్ పరిధిలోని రూరల్, పట్టణ, రుద్రుడ్ సిఐలతో పాటు 12 మంది ఎస్ఐలు వారి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వాహనాల గుర్తింపు పత్రాలను, అలాగే పాత నేరస్తుల వివరాలను తెలుసుకున్నారు. పట్టణంలో ఎవరైనా అనుమానితులు అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారన్న అంశాలపై పూర్తిగా సోదాలు జరిపారు. ఇంటింటికి తిరుగుతూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 25 ద్విచక్ర వాహనాలను పోలీసులు జప్తు చేశారు. పూర్తి స్థాయి నిర్ధారమైన పత్రాలు లేకపోవడంతో వీటిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ఏసీపీ రఘు తెలిపారు. నేరాలను నియంత్రించి అల్లర్లు జరపకుండా కట్టడి చేసేందుకు ఈ సోదాలు జరిపినట్టు ఆయన చెప్పారు. పోలీస్ సిబ్బంది కలిసి ఈ తనిఖీలు చేయడం జరిగిందన్నారు. వాహనాలకు సంబంధించిన పూర్తి పత్రాలను తీసుకొచ్చి తిరిగి తీసుకువెళ్లాలని ఏసీపీ రఘు తెలిపారు. రాకాస్పేట కాలనీలో, బెల్లాల్ రోడ్లో ఈ కాలనీలో సర్చ్ చేయడం జరిగింది. కార్డన్ సర్చ్ నిర్వహించడం అయింది. ఈ సందర్భంగా సుమారు 25 2 వీలర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వీటి వివరాలు తెలుసుకోవడం, ఓనర్ల వివరాలు, వండి పేపర్స్ అవన్నీ కూడా పరిశీలించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు కూడా పరిశీలించి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా, ఎవరైనా క్రిమినల్స్కు, నేరస్తులకు కానీ, ఇంతకుముందు పాత నేరస్తులకు కానీ ఏమైనా షెల్టర్ ఇచ్చిందా అనే విషయమై ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఈ సర్చ్ ఆపరేషన్లో బోధన్ టౌన్ సిఆర్, రుద్రుడు సిఆర్ మరియు బోధన్ రూరల్ సిఆర్, మా సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 12 మంది ఎస్ఐలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ విధంగా పోలీసులకు సహకరించినందుకు ఈ కాలనీ వాసులందరూ కూడా నేను దేవుని కృపా కటాక్షాలు మనపై ఉన్నప్పుడే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. దేవుణ్ణి ఆరాధించడం వలన వారిని సంతోషింపజేస్తే ప్రజలపై మంచి కరుణ చూపుతారని పేర్కొన్నారు.
దైవకృపతో వర్షాలు సమృద్ధిగా పండి పాడి పంటలు విస్తారంగా పండుతాయని పండితులు తెలిపారు. ఎడపల్లి మండలం ఠానా కాలనీలో హనుమాన్ ఆలయంలో పండితుల మంత్రోచ్చారణల మధ్య గీతా యజ్ఞాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో యజ్ఞంలో పాల్గొన్నారు. గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ గీతా యజ్ఞాన్ని శ్రీ శంకర శర్మ ప్రారంభించారని గీతా యజ్ఞం నిర్వాహకులు తెలిపారు. 40 సంవత్సరాల నుండి ఈ గీతా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు పండితుల మంత్రోచ్చారణల మధ్య గీతా యజ్ఞం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ యజ్ఞం వలన ఆయుష్, అగ్ని ద్వారా ఆహారం వెళ్లి దేవతల ఆకలి తీర్చడంతో వారు సంతృప్తి చెంది సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి సకల జనులు సంతోషంగా ఉంటారని తెలిపారు. లోక కళ్యాణం కొరకు నిర్వహిస్తున్న యజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఠానా గ్రామంలో 45 సంవత్సరాల నుంచి ప్రారంభించబడింది. మరి ఇది మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి పూర్ణం వరకు జరుగుతుంది. మరి లోక కళ్యాణార్థం జరుగుతున్నది. ఈ గీత యొక్క సారము సర్వజనుల సంక్షేమము లోక కళ్యాణార్థము చేయబడుతున్నది. అందరూ దీన్ని గ్రహించి ప్రతి ఒక్క మానవుడు ఈ యొక్క గీత జ్ఞానం చేసుకొని మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. అనుమానాల నివృత్తి కోసం కాంగ్రెస్ పార్టీ తన వంతు పని చేస్తుందన్నారు. ఓటమి చెందామని నిరాశతో ఉండకుండా ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పట్టణానికి వచ్చారు. పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయని చెప్పారు. ఎన్నికలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలను ప్రోత్సహించదని తెలిపారు. అవకతవకలు, అనుమానాల నివృత్తి కోసం పార్టీ శ్రేణులు అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటమి చెందలేదని, ఈవీఎంలే ఓటమి పాలు చేశాయని పేర్కొన్నారు. రానున్న అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండే అభ్యర్థులకు అండగా నిలుస్తుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి విషయాలను కాంగ్రెస్ ఏనాడు ప్రోత్సహించదని వివరించారు. ఈ కార్యక్రమంలో మేడపాటి ప్రకాష్ రెడ్డి, తాహిర్ బిన్ హమ్దాన్, గంగాశంకర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కానీ ఒక సిస్టమ్ లేకుండా ఎలక్షన్ అనేది మరి ఇప్పుడే ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా అవకతవకలు జరిగినాయంటా ఉన్నారు. ఇటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తూ ఉన్నది. దానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఇక్కడ ఆఫీసర్లు కానీ మీతో కానీ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓడడం గెలిచడం కాదు, కానీ ఫర్దర్లో మళ్ళీ కూడా ఎటువంటి అవకతవకలు పడకుండా పనులు చేయకుండా ప్రజాప్రతినిధులుగా చెల్లబడిన వాళ్ళకు మరి బుద్ధి చెప్పకుంటే లాభం లేదు. కాబట్టి అసలు ఏ నిధులు వాళ్ళని ఈ ఎలక్షన్లో ఆ విధంగా రిజల్ట్స్ చూపించినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడ అవకతవకలు దొరికినాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో పూజలు జరిపిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. వైష్ణవ ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. బాన్సువాడ వెంకటేశ్వర ఆలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా పిలిచే ఈ పవిత్ర రోజున
ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణంకు మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా భావిస్తారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని చెప్పారు. మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. పూజల అనంతరం పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు నడుపుతామని పోచారం చెప్పారు. నియోజకవర్గంలో గతంలో కేటాయించిన 13 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. గెలిచిన తర్వాత నా ప్రచార కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలుపెట్టాను. మరి గెలిచిన తర్వాత కూడా స్వామివారి దర్శనం ఈరోజు మంచి రోజు, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే అన్ని విధాలుగా శుభం జరుగుతుందనేది నానుడి. ఆ విధంగా వారి దర్శనం కోసం వచ్చాను. ఈ సందర్భంలో నా నియోజకవర్గ ప్రజలకు, జిల్లా కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మనకందరి భగవంతుడు చల్లగా చూడాలని, మళ్ళా కూడా మంచి పంటలు, మంచి వర్షాలు పడి మనందరినీ కాపాడాలని ఆ భగవంతుడు వేడుకుంటూ, ఈనాడు ఎవరైతే నా మీద విశ్వాసంతో ఉంచి ఓట్లేసి గెలిపించారో వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. వచ్చే 5 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రగతి కోసం, పేదల సంక్షేమ కార్యక్రమాల కోసం పునరంకితం అవుదాం అని తెలియపరుచుకుంటూ, స్వామివారి ఆలయం ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 13 కోట్ల రూపాయల పని జరుగుతూ ఉంది. రాజగోపురాలు, గాలి గోపురాలు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ప్రాంగణంలో ప్రాకారం, మాడవీధులు అవన్నీ నిర్మించుకొని మన చిన్నజీరి స్వామి గారు చెప్పినట్టుగా దీన్ని తెలంగాణ తిరుమల దేవస్థానం పేరును దీన్ని నిలబెట్టే విధంగా ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ, మున్ముందు కలిసి సమిష్టిగా పనిచేస్తామని చెప్పేసి అందరికి పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. పల్లెదారుల నుండి భారీ వాహనాలు వెళ్లడంలో ప్రజలకు కాస్త ఇబ్బందిగా మారింది. భారీ ఊకా లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ పరిధిలోని బ్రాహ్మణపల్లి రహదారిపై వర్షానికి ఊకా లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తా పడ్డంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సాటాపూర్ గేట్ నుండి రెంజల్ వెళ్లే రహదారిపై ఊకా లారీ బోల్తా పడ్డంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. అధిక లోడుతో వెళ్లే వాహనాలపై అధికారులు నిఘా ఉంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వారు కోరారు. ఈ రూట్లో మేము నిజామాబాద్ వస్తూ వెళ్తుంటాం. ఈ భారీ వాహనాలు చాలా ఇక్కడ వెళ్తూ ఉంటాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అనుమతి లేకుండా కూడా భారీ వాహనాలు వెళ్తున్నాయి. ఉన్కా లారీ లోడ్ ఎక్కువ తీసుకొని వెళ్ళడం చేత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు దీన్ని స్పందించి చూడాలి. వారం రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి ట్యాంకుకు పైప్ లైన్ కనెక్షన్ ఇస్తామని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చే పైప్ లైన్ నుండి నీరు వృధాగా పోతున్నా ఎవరూ స్పందించిన పాపాన పోలేదని వారు చెప్పారు. రెంజల్ మండలంలో 1 నుండి 9వ వార్డు ప్రజలకు నీటిని సరఫరా చేసే ట్యాంక్ మోటార్ చెడిపోయింది. వారం రోజులుగా ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. దీని విషయమై పంచాయతీ సిబ్బందికి, స్పెషల్ అధికారికి పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఇబ్బంది తలెత్తడంతో మినీ ట్యాంకుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి తలెత్తిందని, ట్యాంకుకు పైప్ కనెక్షన్ ఇవ్వడానికి మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినా దాన్ని ట్యాంకుకు కనెక్షన్ ఇవ్వలేదన్నారు. పైపు గుండా వస్తున్న నీరు వృధాగా పోతున్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి పైప్ లైన్ పనులను పూర్తి చేసి ప్రజలను నీటి కష్టాల నుండి దూరం చేయాలని వారు కోరుతున్నారు. మంచినీళ్ళు సౌకర్యం అయితే ట్యాంకరు, దీనివల్ల ఏం పట్టించుకున్న నాదు లేరు. ఇంటింటికి ఒక నల్ల అన్నారు. బంగారు తెలంగాణ చేస్తున్నారు కేసీఆర్. ఇదేనా తెలంగాణ చేసింది? ఆడలేమో మొత్తం ఇంట్లో పన్న బోర్ర పన్న పట్టుకుని ఆడిలోకి వెళ్ళి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటాం. కేసీఆర్ ఇది సెక్యూరిటీ చూసి నేను పట్టించుకున్న వచ్చి నువ్వు చూస్తారు, ఇది అనుమతి వెళ్ళిపోతారు. సంవత్సరానికి
ఒక్క సంవత్సరంలో మొన్న తీసిండ్రు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మొన్న తీసిన సంవత్సరం నుంచి వాటర్ గురించి చెప్తేనేమో 15 రోజులు ఇప్పుడు పట్టించుకున్న నాదో లేరు. దీనికి ఓడు కారణము సర్పంచ్ అయితే లేరు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జిల్లా అంతటా ఏకాదశి శోభ, భక్తులతో రద్దీగా మారిన ఆలయాలు, ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకున్న భక్తులు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి, రాష్ట్రంలో బాన్సువాడను ఆదర్శంగా నిలుపుతా, పూజల అనంతరం పోచారం. నేరాల నియంత్రణకు పోలీసుల కసరత్తు, రాకాసిపేట్ బెల్లాల్ రోడ్లో కార్డన్ సెర్చ్, పత్రాలు లేని 21 వాహనాలు సీజ్, ఏసీపీ. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ విశ్లేషణ, అవకతవకలపై పార్టీ ఆలోచిస్తోంది, కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి. మోటార్ చెడిపోయి వారం గడుస్తున్నా స్పందించని సిబ్బంది, నీటి కోసం ప్రజల తంటాలు, వృధాగా పోతున్న భగీరథ నీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మెగా విజన్.